హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మన వీడియోలో ఈరోజు యాప్ అనేది ఎట్లా డెవలప్ చేస్తాము అండ్ అలాగే ఎలా ఉంటది అండ్ అలాగే యాప్‌ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలా చేస్తాము అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు దాకా మన క్లాసెస్‌లో ఎలా చేసామంటే కలర్ థియరీ చూసాము. సో, ఫిగ్మా అంటే ఏంటి చూసాము. అండ్ ప్రాబ్లమ్ అంటే ఏంటి అండ్ సొల్యూషన్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ యూఎక్స్ అంటే ఏంటి అనేది మొత్తం చూసాము. సో, ఈరోజు ఈ వీడియోలో మనము ఎట్లా అంటే ఒక యాప్‌ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలా చేయాలి? ఏం చేయాలి? అంటే ఎలా చేస్తే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక రియల్ వరల్డ్ మొబైల్ యాప్‌ని కంప్లీట్ యూఐయూఎక్స్ ప్రాసెస్‌తో డిజైన్ చేస్తున్నాం. ఓకేనా? మన ప్రాజెక్ట్ పేరు వచ్చేసి స్టూడియో రెంటల్ మొబైల్ యాప్. సో, ఓకేనా? ఒక ఫోటోగ్రాఫర్ గానీ, ఒక కంటెంట్ క్రియేటర్ లేదా ఒక ఫిల్మ్ మేకర్ గానీ, ఒక స్టూడియో కావాలి అనుకుందాం. సో, వాళ్ళ లొకేషన్, ప్రైస్ అండ్ అవైలబుల్ టైమ్ అండ్ ఫెసిలిటీస్ చూసి స్టూడియోని బుక్ చేసుకోవాలి. ఓకేనా? ఈ కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్‌ని మనం యూఎక్స్ రీసెర్చ్ నుంచి ఫైనల్ యూఐ వరకు ఎలా డిజైన్ చేస్తామో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూస్తాం. ఓకేనా? ఫస్ట్ మనకి కావాల్సింది ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఫస్ట్ మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది తెలియాలి. సో, ఓకేనా? స్టూడెంట్స్‌కి ఎలా అంటే మన ప్రాబ్లమ్స్‌కి స్టేట్మెంట్ అనేది మనకు తెలియాలి. సో, ఒక కంటెంట్ క్రియేటర్‌కి సూటబుల్ స్టూడియో ఫైండ్ చేయడం అండ్ అవైలబిలిటీ అండ్ తెలుసుకోవడం అండ్ ప్రైజింగ్ కంపేర్ చేసుకోవడం అండ్ ఫెసిలిటీస్ చెక్ చేయడం అండ్ మరియు బుకింగ్ చేయడం ఒకే ప్లేస్‌లో ఈజీగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా అంటే ఫైండ్ మనం అది ఫైండ్ చేయాలి అండ్ కంపేర్. సో, వితిన్ ది కంపారిజన్ చూడాలి అండ్ సెలెక్ట్ అండ్ బుక్ అండ్ పే. ఓకేనా? ఇప్పుడు యాప్ యూజర్స్ ఎవరు? ఇక్కడ ఈ యొక్క యాప్ యూజర్స్‌ని ఎవరు? అప్లికేషన్‌ని ఎవరు అయితే యూజ్ చేస్తారో వాళ్ళని యాప్ యూజర్స్ అంటారు. అప్పుడు 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఎట్లాగా? స్టూడియో కస్టమర్ అండ్ స్టూడియో ఓనర్. ఓకేనా? ఫస్ట్ స్టూడియో కస్టమర్ ఎవరు అనేది చూద్దాం. సో, స్టూడియో కస్టమర్స్ ఎవరంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్, యూట్యూబ్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అండ్ ఫిల్మ్ మేకర్ అండ్ కంటెంట్ క్రియేటర్. సో, వీళ్ళు స్టూడియో కస్టమర్స్. ఓకేనా? స్టూడియో ఓనర్స్ ఎవరిక్కడ మన యాప్‌కి? స్టూడియో లిస్టింగ్ క్రియేట్ చేస్తాడు. ఓకేనా? స్టూడియో లిస్టింగ్ అనేది క్రియేట్ చేస్తాడు. అండ్ అవైలబిలిటీ మేనేజ్మెంట్ చేసుకుంటాడు. అండ్ ప్రైజింగ్ అప్డేట్ చేస్తాడు. అండ్ బుకింగ్ మేనేజ్ చేస్తాడు. ఓకేనా? ఇక్కడ మనకు 2 సైడెడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వన్ సైడ్ ఏంటి? స్టూడియో కస్టమర్ అండ్ సెకండ్ సైడ్ స్టూడియో ఓనర్. ఓకేనా? కస్టమర్ సైడ్ ఒకటి అండ్ స్టూడియో ఓనర్ సైడ్ ఇంకొకటి. సో, ఈరోజు మనం ప్రైమర్లీ కస్టమర్ మొబైల్ యాప్ ఎక్స్పీరియన్స్ డిజైన్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ యూజర్ ఫ్లో. ఓకేనా? సో, యూజర్ ఫ్లో అనేది ఎలా ఉంటది? ఇట్లాగా మనకి మొబైల్ యాప్ అనేది ఇలా ఉంటది. ఓకేనా? ఫస్ట్ మనకి స్ప్లాష్ స్క్రీన్ ఉంటుంది. సో, స్ప్లాష్ స్క్రీన్ తర్వాత ఇట్లా ఆన్‌బోర్డింగ్ స్క్రీన్స్. ఓకేనా? 1, 2, 3 అండ్ దీస్ ఆర్ ది ఆన్‌బోర్డింగ్ స్క్రీన్స్. అండ్ ఇక్కడొచ్చేసి మనకి సైన్ అప్. ఓకేనా? సైన్ అప్ అండ్ క్రియేట్ అకౌంట్. క్రియేట్ అకౌంట్ స్క్రీన్స్. అండ్ దాని తర్వాత సైన్ ఇన్ స్క్రీన్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ అండ్ సెర్చ్ స్క్రీన్స్. ఇది హోమ్ స్క్రీన్. సో, హోమ్ స్క్రీన్‌లో మనకి ఏది కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోగ్రఫీ కావాలా, అండ్ ఫోటోగ్రఫీ కావాలా, అండ్ డబ్బింగ్ కావాలా అనేది ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి సెర్చ్ స్క్రీన్. ఓకేనా? సెర్చ్ స్క్రీన్. సో, ఇక్కడ ఏది కావాలంటే స్టూడియో పేరు కావాలి, లేదంటే పాడ్‌కాస్ట్ కానీ అక్కడిక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసిన స్టూడియోకి కాల్. సో, కాల్ మోడ్. వన్స్ ఇది కాల్ క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుద్ది. ఓకేనా? ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయ్యి ఇక్కడ వాయిస్ కాల్ కావాలా, వీడియో కాల్ కావాలా అనేది ఇక్కడ ఉంటది. ఓకేనా? ఇక్కడ వన్స్ అయిపోయిన తర్వాత మనకి లొకేషన్ కేటగిరీస్‌లో కూడా ఉంటది. ఆల్ కేటగిరీస్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ లొకేషన్ అండ్ ప్రైసింగ్ కూడా మనకి లిస్ట్ ఔట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి ఆల్ కేటగిరీస్ అండ్ ఫిల్టర్ కేటగిరీస్‌లో మనకి ఏం కేటగిరీస్ కావాలి, ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ కావాలి అండ్ ఇక్కడ వన్స్ లొకేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం అవ్వాలి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టూడియో డీటెయిల్స్. ఒక స్టూడియో యొక్క డీటెయిల్స్. సో, ఓకేనా? ఇక్కడ స్టూడియో నేమ్ అండ్ ఎవరికైనా షేర్ చేయాలన్నా లేకపోతే ఫేవరెట్లో క్రియేట్ చేసుకోవాలన్నా ఫేవరెట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ స్టూడియో యొక్క ఇమేజ్. ఓకేనా? ఇక్కడ అబౌట్, గ్యాలరీ అండ్ రివ్యూ. ఓకేనా? అబౌట్‌లో ఇక్కడ ఇలా ఉంటుంది స్క్రీన్ అనేది. సో, రివ్యూలో ఇలా ఉంటుంది అండ్ గ్యాలరీలో ఇలా ఉంటుంది. ఇలా చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ బుకింగ్ ఇన్ఫర్మేషన్. నేను బుక్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. సో, వన్స్ ఇక్కడ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏంది? బుక్ స్టూడియో. ఓకేనా? ఈ స్టూడియో నేను బుక్ చేసుకోవాలి. ఓకేలా? ఫర్ ఎగ్జాంపుల్ అనురాధ స్టూడియోస్‌ని అండ్ బుక్ అనురాధ స్టూడియోస్. ఓకేనా? 4.1 రేటింగ్ ఉంది.
అండ్ బుకింగ్ స్టూడియో వచ్చేసి నాకు సింగిల్ డే కావాలి, మల్టిపుల్ డే కావాలి అని ఇక్కడ టైమింగ్ సెట్ చేసుకోవాలి. అండ్ డేట్ అండ్ బుకింగ్ టు ఎవరికైనా సెట్ చేసుకోవాలి. అండ్ టైం అండ్ ప్రైజింగ్ అండ్ బుక్ నౌ. వన్స్ ఇక్కడికి వెళ్తే మీ యొక్క ఇన్ఫర్మేషన్, కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో ఫుల్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అండ్ కంట్రీ అండ్ సిటీ అండ్ ఆధార్ నెంబర్ క్లిక్ చేసుకొని కంటిన్యూ కొడితే పేమెంట్ ప్రాసెస్కి వెళ్ళిపోద్ది. వన్స్ పేమెంట్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత నేను క్యాష్ సెలెక్ట్ చేసుకొని, లేదంటే వాలెట్ అయినా యూపీఐ అయినా లేకపోతే ఏదైనా సెలెక్ట్ చేసుకొని వన్స్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత నేను కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఓకేలా ఇక్కడ యాడ్ కార్డ్ ఉంటుంది. సో యాడ్ చేసుకోవచ్చు. కార్డ్ని యాడ్ చేసుకొని ఇక్కడ మనకి రివ్యూ సమ్మరీ ఉంటుంది. సో రివ్యూ సమ్మరీలో మనకి ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ ఏ స్టూడియోస్ అండ్ డే ఎంత ఉంది, రేటింగ్ ఎంత ఉంది, బుకింగ్ డేట్ అప్ టు అండ్ ఎక్కడి నుంచి ఎప్పుడు, అండ్ సింగిల్ డేనా డబుల్ డేనా, అండ్ అమౌంట్ ఎంత, హవర్స్ ఎన్ని, అండ్ మెయింటెనెన్స్ ఏంటి అని చెప్పి మొత్తం కనపడుతుంది. ఏ పేమెంట్తో మనం పే చేస్తున్నాం. అండ్ కన్ఫర్మ్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది స్క్రీన్ అనేది వస్తుంది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో వీడియోస్ని చూస్తున్నారు అండ్ అలాగే వెళ్ళిపోతున్నారు అట్లాగే. సో చూసి లైక్ చేసి కామెంట్ చేసి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ యూస్ఫుల్ కంటెంట్ మనకొకటే కాదు, సో మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడాలి. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే యూఐఎక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా. ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ లేదంటే వ్యూ రిసిప్ట్, ఎలక్ట్రానిక్ రిసిప్ట్ కూడా మనకు వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఇంకొకటి మై బుకింగ్స్లోకి వెళ్తే మనం బుకింగ్స్లో ఏమేమి చేసాము అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకేనా. మై బుకింగ్స్లోకి వెళ్తే ఇక్కడ అప్కమింగ్ బుకింగ్స్ ఏంటి, కంప్లీటెడ్ బుకింగ్స్ ఏంటి, క్యాన్సిల్ బుకింగ్స్ ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అప్కమింగ్ బుకింగ్స్, ఇది వచ్చి క్యాన్సిల్డ్ బుకింగ్స్, అండ్ ఇది వచ్చేసి కంప్లీటెడ్ అండ్ దిస్ ఈస్ క్యాన్సిల్డ్ బుకింగ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి కంప్లీట్ అయిపోయింది. క్యాన్సిల్డ్ ఇక్కడ చూడండి, క్యాన్సిల్డ్ అండ్ క్యాన్సిల్డ్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్స్. సో నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే మనకి యాప్లో ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అనేది స్క్రీన్స్ అనేది ఇక్కడ కనపడతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చాట్ చేసుకోవచ్చు. చాటింగ్ స్క్రీన్స్ ఇవి. సో ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళతో చాట్ చేయాలనుకుంటే చాట్ చేసుకోవచ్చు ఇట్లా. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది మనకి వీడియో కాల్ స్క్రీన్స్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొఫైల్ స్క్రీన్స్. సో ప్రొఫైల్ స్క్రీన్స్లో మనకి ఇక్కడ ప్రొఫైల్ స్క్రీన్ ఉన్నది. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మన వాలెట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి అండ్ టాప్అప్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. టాప్అప్ స్క్రీన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు. అండ్ హెల్ప్ సెంటర్ కూడా ఉంది. ఓకేనా. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ హెల్ప్ సెంటర్, కాంటాక్టర్స్, ఎఫ్ఏక్యూస్ అండ్ కాంటాక్టర్స్ క్లిక్ చేస్తే కాంటాక్టర్స్ అనేది స్క్రీన్స్ ఇలా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి సెట్టింగ్ స్క్రీన్ అండ్ ఓటీపీ వెరిఫికేషన్. సెట్టింగ్స్లో ఏమేమి ఉంటాయి, ఓటీపీ వెరిఫికేషన్ స్క్రీన్స్ ఎలా ఉంటాయి. ఓకేనా. ఇట్లా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ చివరిలో ఏంటంటే మనకి పిగ్మా ప్రోటోటైప్ అనేది రన్ చేయాలి. ఓకేనా. హోమ్, సర్చ్, స్టూడియో, డేట్, టైం, బుకింగ్ అండ్ కన్ఫర్మేషన్. సో ఓకేనా. ఇక్కడ మనకి కావాల్సింది ఇక్కడ ఇట్లా ఉంటుందండి కేస్ స్టడీ. ఫస్ట్ స్ప్లాష్ స్క్రీన్ అబౌట్ ది యాప్, స్టూడియో డేటా, మొబైల్ యాప్. సో ఇక్కడ మనం టూల్స్ ఏమేమి యూస్ చేసాం. ఓకేనా. ఇక్కడ అబౌట్ ది ప్రాజెక్ట్ ఏంటి అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి ఇక్కడ మనకు చూసాం. అండ్ ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ ఆబ్జెక్టివ్, ఇంక్రీజ్ యాక్సెసిబిలిటీ అండ్ సొల్యూషన్ కమిట్మెంట్. అట్లాగా మనకి మొత్తం ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకొని మొత్తం ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం స్క్రీన్స్ అన్ని డిజైన్ చేస్తాం. ఓకేనా. ఈ స్క్రీన్స్ అనేది డిజైన్ చేస్తాం. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో కింద ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఒకసారి జాయిన్ అవ్వండి. ఈ స్క్రీన్స్ అన్ని డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం స్టేట్మెంట్, మనకి ప్రాబ్లం అనేది చూసాం. సో ఎవరు టార్గెట్ యూజర్స్ అండ్ యూజర్ రీసెర్చ్ ఏంటి, యూజర్ పర్సోనా, యూజర్ ఫ్లో, వైర్ ఫ్రేమ్స్, యూఐ డిజైన్ సిస్టమ్, ప్రోటోటైప్, యూజబిలిటీ టెస్టింగ్ అండ్ ఫైనల్ కేస్ స్టడీ. ఇదండి స్ట్రక్చర్. ఓకేనా. ఇక్కడ స్టూడియో అంటే మొబైల్ యాప్ అనేది కంప్లీట్ మొబైల్ యాప్ డిజైన్ ప్రాసెస్ ఇన్ తెలుగు. ఓకేనా. ఇట్లాగా మొబైల్ యాప్ అనేది ఇట్లా మనం క్రియేట్ చేసుకొని ఇట్లాగా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అవ్వాలండి. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అయిన తర్వాత మనకి టార్గెట్ యూజర్స్ ఎవరు అండ్ యూజర్ రీసెర్చ్ ఏంటి అండ్ యూజర్ పర్సోనా ఏంటి అండ్ యూజర్ ఫ్లో ఏంటి, వైర్ ఫ్రేమ్స్, యూఐ డిజైన్ సిస్టమ్ అండ్ ప్రోటోటైప్, యూజబిలిటీ టెస్టింగ్ అండ్ ఫైనల్ కేస్ స్టడీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఒక మొబైల్ యాప్ చేయాల్సిన
ప్రాసెస్ అండ్ స్ట్రక్చర్. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే యూఐఎక్స్ డిజైన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.